చేయాలంటే ఇరాన్ నేలపైన కాలు పెట్టాలి. మీ సైన్యం వెళ్ళే ధైర్యం ఉందా? వెళ్ళని చూద్దాం. చాలా బలహీనమైన సైన్యము అమెరికా, తిరిగి పందలు వాళ్ళు, డైరెక్ట్ గా దిగి యుద్ధం చేయలేరు వాళ్ళు. మీరు ఇరానియన్ సైన్యం అట్లా ఉండదు, ఆఫ్ఘనిస్తాన్ సైన్యం అట్లా ఉండదు. 20 ఏళ్ల తర్వాత వదిలిపెట్టి వెళ్ళారు మీరు ఆఫ్ఘనిస్తాన్. ఏం చేయగలిగారు? సరిగ్గా మీ సైన్యం కంప్యూటర్ల ముందు కూర్చొని బాంబుల వర్షం కురిపించాల్సిందే. గ్రౌండ్ లోకి దిగితే కదా తెలిసేది అసలు ఎవరి సత్తా ఏంటి అనేది. ఇప్పుడు మీరు 5 మిడిల్ ఈస్ట్ లో స్థావరాలన్నీ పెట్టారండి. మీరు మీ ఆయుధాలు పెట్టారు, మీ స్థావరాలు పెట్టారు. ఒక భరోసా మిడిల్ ఈస్ట్ అందరికి నేనున్నాను, పెద్దన్నాను అని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మరి వాళ్ళని కాపాడాలి కదా. సక్సెస్ అవచ్చింది వానికి. బుర్జు ఖలీఫాలు ఏవి ఆగేటట్టుగా లేదు. మరి నువ్వు ఎందుకు పెట్టావు? పెట్టకుంటే వాళ్ళకి ప్రాబ్లమే లేదు. ఇరాన్ ఎందుకు అటాక్ చేస్తుంది? ఇరాన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద అటాక్ చేస్తుందా? లేదు, అమెరికా స్థావరాల మీద అటాక్ చేస్తుంది. నీ ఆధిపత్యం కొరకు పెట్టావు కదా, మరి నువ్వు ఆపగలగాలి కదా ఇప్పుడు.